మరోసారి పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడిందా? ఇదంత తేలిగ్గా తీసేయగలమా? అసలు ఎలా చూడాలి? దీనిపైదే మనకి విశ్లేషించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. నమస్తే సత్యం గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సత్యం గారు, ఎలా చూడాలి? ఇది మొదటిసారి అంటే కాదు. ఇప్పుడు గతంలో జనసేన అధినేతగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇలా భద్రతా వైఫల్యాలు చూస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా ఇంకెలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి, ఎలా చూడాలంటారు ఇవన్నీ? సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిందంటే అర్థం ఉందండి. ఎందుకంటే పోలీస్ బందోబస్తు ఉండదు కాబట్టి అతనికి తన బౌన్సర్ల మీద ఆధారపడాలి కాబట్టి బౌన్సర్లకి లోకల్ వాళ్ళు ఎవరో, లోకల్లో మంచి వాళ్ళు ఎవరో, చెడ్డ వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి జరిగే ఛాన్స్ ఉంది అనుకుందామండి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీస్ బందోబస్తు ఉండగా జరిగి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అంత దగ్గరగా వెళ్ళాడు అంటే అది అందరి వైఫల్యం ఉందండి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి, అది వరప్రసాద్ గారి వైఫల్యం ఉంది. అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి టీంకి తిరిగిపోవచ్చు. లోకల్ పోలీస్ కి ఎమ్మెల్యే గారి మనుషులకి తెలుస్తుంది కదండి అతను ఎవరు అన్నది. అయినా ఉదాసీనంగా వ్యవహరించారంటే కారణం ఏమనుకోవాలండి. ఇప్పుడు ఆ బౌన్సర్లు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సెక్యూరిటీ. ఆ పర్సనల్ సెక్యూరిటీ అసలు ఎవడు వచ్చినా కానీ తోసి పారేస్తుంటారు. మరి అటువంటి వ్యక్తులు మరి అతన్ని ఎందుకు తోయలేకపోయారు? ఇప్పుడు అతను వైసీపీ కార్యకర్తే కావచ్చు, కానీ ఇప్పుడు మన గత చరిత్రలు చూసుకుంటుంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు వచ్చి ఉందండి. ఆ శివరాసన ఒంటికాని శివరాసనాల్లో కూడా సేమ్ ఇటువంటి ఇలా వచ్చిన వాళ్ళే కదా. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తున్నట్టు ఊరుకున్నందు వల్లే కదా అక్కడ పోలీసులు సామాన్య ప్రేక్షకులుగా చూసుకుని ఉన్నందువల్లే కదా జరగరాని సంఘటన జరిగిపోయింది. ఇప్పుడు ఒక కరడగట్టిన వైసీపీ కార్యకర్త అతను మంచోడా చెడ్డోడా అనేది మనం జస్టిఫై చేయడం అంత మంచిది కాదు. వైసీపీ కార్యకర్త ఇప్పటికీ కూడా జనసేన సభ్యత్వం తీసుకున్నప్పటికీ అతను వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నాడు అంటున్నారు. అటువంటి కరడగట్టిన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు అతి సమీపంలో వెళ్తుంటే లోకల్ పోలీసు, జిల్లా పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు అనుచరగానం ఏం చేస్తుంది, ఎమ్మెల్యే గారికి పిఏ పర్సనల్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళంతా చూసినట్టు ఎలా కూరుకున్నారు, ఎమ్మెల్యే గారు మనుషులు అతనికి విఐపీ పాస్ ఎలాగ ఇచ్చారు. నేను ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యే గారు అంటే అక్కడ ఏదో స్థానిక గూడవల్లి గ్రామానికి చెందిన ఎంపీపీ ద్వారా అతనికి పాస్ వెళ్ళినట్టుగా నాకు ఆ సమాచారం ఉందండి. ఎలాగ ఇవ్వగలిగారు? అక్కడ జనసేనకు పనిచేసి, రెండోది ఏంటంటే జనసేనకు పనిచేసిన కార్యకర్తలు ఎవరికి, ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్క పాస్పోర్ట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు అని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తర్వాత జనసేన పార్టీ అధినేత తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థానిక లోకల్ నాయకులకు కూడా పాస్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇవ్వలేదు, కేవలం ఎమ్మెల్యే గారు అనుకూలమైన మనుషులకి, ప్రతిపక్ష వాళ్ళకి సంబంధించిన మనుషులకే పాస్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయండి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి ఉందని నేను భావిస్తున్నాను. అంటే సత్యం గారు, ఎస్ మీరు చెప్పినట్టుగా ఇది ఒక అధికారిక పర్యటన. ఇప్పుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా స్వయంగా పవన్ కళ్యాణే ప్రాణహాని ఉందేమో, ఎందుకంటే బ్లేడ్లతో కోసేస్తున్నారు, గిచ్చేస్తున్నారు అంటే ఇలాంటి స్వయంగా ఆయన చెప్పిన సందర్భం. ఇప్పుడు జనసేన నేతలు చాలామంది చాలా సందర్భాల్లో చెప్పినా ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం కూడా విన్నాం. సో తర్వాత అధికారంలోకి వస్తే ఒక అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ జనసేన వాళ్ళకే అలా ఉండదు. అటువంటిప్పుడు అసలు ఎలా అనుమతిస్తారు? ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో గతంలో కూడా చూసాం. ఏకంగా అసలు అప్పుడు ఎంత భయంకరంగా అతను ఎక్కడికి వెళ్తే అక్కడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిని ఒక నకిలీ ఐపీఎస్ అధికారిగా డ్రెస్ వేసుకుని మరీ వచ్చేస్తాడు. మరి 3 అంచెల భద్రత ఉంటుంది. ఇప్పుడు ఇంత భద్రతా వలయాన్ని దాటుకుని మామూలుగా అక్కడ ఉన్న చాలా హైలైటర్స్కే అక్కడ అవకాశం ఉండదు, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి. మరి ఇంత ఎలా వదిలేస్తున్నారంటే అసలు ఇంక ముందు ఇంకెవరికి రక్షణ ఉందనుకోవాలి? ఖచ్చితంగానండి. ఇప్పుడు రాజోల్ లాంటిది ప్రాంతం అంటే ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ లేదా బెంగళూరు ఇటువంటి ప్రాంతాల్లో తెలియదండి లోకల్ ఎవరు, నాన్ లోకల్ అని. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్ కాబట్టి మల్టీ కల్చర్ ఉన్న వాళ్ళు, మల్టీ స్టేట్స్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత కష్టం అనుకోవచ్చు. రాజోల్ అనేది ఒక పల్లెటూరు లాంటిదండి. నేనేది రాజోల్ కించపరుస్తూలే, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న ఊరు అది. కేసనపల్లి కానీ అవన్నీ గ్రామాలు అయ్యి ఈజీగా గుర్తుపెట్టేస్తారు. కేవ సిటీక్కుమంటే గుర్తుపెట్టేస్తారు. ఇది పలానోడు కొడుకు, పలానోడు మనోడు, పలానా ఊరు, ఇది మన ఊరు కాదని గుర్తుపెట్టేస్తారు. డేగ కళ్ళేసి చూస్తుంటారు. అటువంటి ప్రాంతంలో లోకల్ వాళ్ళు చూడలేకపోయారు, లోకల్ పోలీసులు చూడలేకపోయారు, అసలు అతను పర్సనల్ సెక్యూరిటీ చూడలేకపోయారు, జిల్లా ఎస్పీ యంత్రాంగం చూడలేకపోయింది. వీళ్ళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా తెలియదు. ఆ లోకల్ ఎమ్మెల్యే మన అక్కడ జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఏం చేస్తున్నట్టు, ఏం యాక్షన్ తీసుకుంటున్నట్టు. అదే సత్యం గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన ఏం చెప్తాడు, ఆయన ఓపెన్ గానే చెప్పేస్తారు, నేను అలాంటివి పట్టించుకొని నాకు ప్రజలే కావాలి, ప్రజలకు సేవ చేయడమే కావాలి,
ఇందులో నాకు రక్షణ ఉందా లేదా కూడా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన స్వయంగా చాలాసార్లు రీసెంట్గా జరిగిన సందర్భాల్లో కూడా చాలాసార్లు విన్నాం. కానీ ఆయన హోదాకి తగ్గట్టుగా 3 అంచెల భద్రత ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇదే మొదటిసారి అంటే కాదు, ఇప్పుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగాయి, తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడికి వెళుతున్నాయి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట మనకి ఇలా కనిపిస్తూనే ఉంటున్నాయి. ఎందుకు మరి అంత అసలు జల్లెడ పట్టలేకపోతున్నారు? అక్కడ ఇప్పుడు మనం ఎవరి అక్కడ లోపం ఖచ్చితంగా ఎవరి మీద ఉందనుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లోకల్ వాళ్ళ మీద ఉందనుకోవాలా, ఆయనకి భద్రత కల్పిస్తున్న వాళ్ళ మీద ఉందనుకోవాలా, అసలు ఎక్కడ ఇదంతా జరుగుతోంది? ఎందుకు ప్రతిసారి ఇలా రిపీట్ అవుతున్నప్పటికీ అలా వదిలేయడం మనం ఎలా చూడాలి? సార్ ఇప్పుడు అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ ఎంక్వైరీ చేస్తే జనరల్ గా ఏంటంటే అక్కడ డయాస్ పాస్ అంటే డయాస్ మీద ఎవరు కూర్చోవాలి అనేది డయాస్ పాస్ గుర్తించారు. అలాగే డ్యూటీ పాస్ ఎంఆర్ఓ ఎంపీలు గవర్నమెంట్ వాళ్ళు అటెండ్ అయ్యే వాళ్ళకి ఇచ్చారు. ఇంకోటి కార్యకర్తలకి నాయకులకి ఏంటంటే 2-3 గ్రేడ్లు గుర్తించాలి, జనరల్ పాస్, విఐపి పాస్, వివిఐపి అని. అప్పుడు కొంత అర్థమయ్యేది. అక్కడ అందరికి కూడా వివిఐపి పాసులు గుర్తించి ఇచ్చారట. నాకు తెలిసిన ఊరికి 5 పాసులు పంచిపెట్టారు, 5-6 పాసులు అఫీషియల్ అన్అఫీషియల్ కింద పంచిపెట్టారు. అందరు విఐపి అంటే అక్కడ పోలీసులు కూడా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అతని మెడలో విఐపి పాస్ ఉందంటే అతనే పెద్ద నాయకుడు అనుకోవచ్చు. ఇది కేవలం స్థానిక యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం తర్వాత స్థానిక ఎమ్మెల్యే మధ్యన కోఆర్డినేషన్ లేదని స్పష్టంగా తెలుస్తుంది సార్. అట్లాగే ఎమ్మెల్యే గారి మధ్యన సీఎం ఆఫీస్, డిప్యూటీ సీఎం ఆఫీస్ మధ్యన కోఆర్డినేషన్ లేదని తెలుస్తుంది. ఇది మొత్తం ఘటన అంతట్లో. అలాగే సెక్యూరిటీ ల్యాబ్సెస్ కనిపిస్తుంది. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు తన ప్రాణాలు పట్టించుకోరని. ఆయన ప్రాణాలకు ఆయనకు అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే అతను స్థితప్రజ్ఞుడు కావచ్చు. ఆయన ఏంటంటే ఆ డబ్బు అంటే లెక్క ఉండదు, అవసరం ఉండదు, నాకు పదవి అవసరం లేదంటాడో, ఏది పట్టించుకోవడం. కానీ అతను నమ్ముకున్న వాళ్ళు ఆయన కావాలి కదండి. అదే అంటుంటా. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం వెళ్ళి కుట్రకోణం దాగి ఉందా? ఎందుకంటే ఒక్కసారి కాదు, ఎక్కడికి వెళ్తున్న పర్యటనకి ఇలాంటివన్నీ మనం ఇలా ఎవరో ఒకరు వెలుగులో తీసుకొచ్చేదాకా వాళ్ళు ఎంత గుర్తుపెట్టలేకపోతున్నారు. ఖచ్చితంగానండి. నేను రాజీవ్ గాంధీ గారు మర్డర్ చూస్తే ఇదే ఇన్సిడెంట్ అండి. ఒక పరిటాల రవి గారు కానీ ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నాము. ఇలాంటి రెక్కి నిర్వహిస్తారని 4-5 చోట్ల పక్కన తిరుగుతుంటారు. రైట్ స్పాట్లు అన్ని అబ్జర్వ్ చేస్తారు, 2-3 చోట్ల అబ్జర్వ్ చేస్తారు, 4వ చోట చేసేస్తారు. అప్పుడు ఒకసారి మనం అనుకోని సంఘటన జరిగితే మనం ఎంత అనుకుంటే వస్తుంది, ఎంతమందిని సస్పెండ్ చేస్తే వస్తుంది. అప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు హత్య కేసులో కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు చూసి కూడా పాలన అబ్జెక్ట్ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి కదండి. ఇటువంటి ఇన్సిడెంటే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే వస్తుంది సార్? మళ్ళీ తిరిగి రాజీవ్ గాంధీ గారు మళ్ళీ వస్తారా మనకి? పరిటాల రవి గారు మళ్ళీ వస్తారా? ఒక స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి జనసేన నుంచి జనసేనకి ఒక లైఫ్ ఇచ్చిన బట్టి మొదటి ఎన్నికల్లో కూడా ఒక లైఫ్ ఇచ్చిన నియోజకవర్గంలో జనసేనకు బలం సామాజిక వర్గంగా కానీ పార్టీ పరంగా ఉన్న నియోజకవర్గంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి వరప్రసాద్ గారు. ఇటువంటి వ్యక్తి ఆయన చెడ్డ వ్యక్తి కాదండి. ఆయనకి ఏంటంటే రాజకీయ అనుభవం లేకపోవచ్చు ఖచ్చితంగా, కానీ అతనికి పరిపాలన అనుభవం కదండి. ఒక ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కదండి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సర్వీస్ కదా. పాత్ర ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలీదా? తనకి తెలియని వ్యక్తి ఎలా కూర్చొని తెలియదు. తెలుసుంటే వైసీపీ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చే పరిస్థితి ఎలా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలనే దగ్గరికి రానివరైనా. అవును, అది జనసేన కార్యకర్తల సమావేశం జరుగుతున్నప్పుడే అక్కడే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా ప్రోటోకాల్ ఉంటుంది, ఇలాంటివి చూస్తూ ఉంటాం ఒక ఇంటర్నల్ గా జరుగుతున్న సమావేశాల్లో. అలాంటిది ఇలా ఓపెన్ కేసు జరుగుతున్నప్పుడు అంత దగ్గరగా. అదే నేను తిరుపతి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మనం లాస్ట్ మంత్ ఎప్పుడో వస్తే జిల్లా ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారు రావడం దగ్గరికి అక్కడ పోలీసులు పసుపులేటి హరిప్రసాద్ గారిని జిల్లా ప్రెసిడెంట్ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు రానివ్వలే. మరి అటువంటి అంత మీరన్నట్టు 3 అంచెల సెక్యూరిటీ వ్యవస్థ ఉన్న దగ్గర రాజ్యంలో వెళ్ళిందంటే ఎవరిని రెస్పాన్సిబుల్ చెయ్యాలి అనేది జిల్లా ఎస్పీ గారు వరప్రసాద్ గారు కూర్చొని తెలుసుకోవాలి ముందు. తప్పు అంటే తెలియదు వాళ్ళిద్దరిదే అండి. అదే చెప్తుంటే సత్యం గారు, ఇప్పుడు ఇదే మొదటిది కాదు, కనీసం చివరిదన్నా కావాలని కోరుకోవాలి కదా. ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు అసలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎలాగైతే కరెక్ట్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో అనుకోవడం తర్వాత ప్రభుత్వం కూడా పట్టించుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు భీమవరం ఒక డిఎస్పీ మీద కంప్లైంట్ చేశారు. ఏం యాక్షన్ తీసుకున్నారండి? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే మరి బాధపడతారు. ఇప్పుడు అక్కడికి వచ్చి నకిలీ ఎస్ఐటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో క్యాన్వాయ్లో దూరాడు. ఏం యాక్షన్ తీసుకుందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారిని ఇప్పుడు తిరిగింది. పోలీస్ యంత్రం ఏం యాక్షన్ తీసుకుంటుందండి? అంటే సహాయ నిరాకరణ ఏమైనా చేస్తుందా తెలుగుదేశం ప్రభుత్వం? లేదా పవన్ కళ్యాణ్ మాకు సంబంధం లేదన్నట్టుగా వస్తుందా? అసలు చంద్రబాబు నాయుడు గారికి, హోంశాఖకి, రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ సంబంధం లేదా? సంబంధం ఎందుకు స్పందించడం లేదు పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ఇష్యూస్ మీద?
ఇప్పుడు లూలు డెఫినెట్గా దీని మీద అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోందండి. ఖచ్చితంగా ఇలాంటి రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు ఎందుకు వచ్చారనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి అనుమానాలు చాలా వస్తుంటాయి కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేసే విధంగా అసలు ఏం జరిగింది అనేది అధికారులే వెల్లడిస్తే కరెక్ట్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒక్క నిమిషం సార్, లాస్ట్ 1 పాయింట్ సార్. ఓకే, రైట్, చెప్పండి. అతను కార్యకర్త కావచ్చు సార్, వైసీపీ కార్యకర్త కావచ్చు, లేదా అభిమానుడు వచ్చి ఉండొచ్చు, ప్లస్ మైనస్ ప్రతి వర్షం 2 ఉంటాయండి. కానీ నెగిటివ్ సైడ్ నుంచి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి సేఫ్టీ సైడ్ నుంచి ఆలోచిస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి 5 గజాల దూరంలో వెళ్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి లైఫ్ కి ప్రతి సెక్యూరిటీ లేదని సంఘ విద్రోహి భావిస్తే రేపు పొద్దున వాళ్ళు కూడా చొరబడితే దీనికి రెస్పాన్సిబుల్ ముఖ్యమంత్రి గారా, హోమ్ మినిస్టర్ గారా, పవన్ కళ్యాణ్ గారా, వరప్రసాద్ గారా, ఎస్పీ గారా, లేదా కలెక్టర్ గారా, లేదా అక్కడ ఉన్న ప్రజల ఎవరు బాధ్యతలు అనేది తేల్చాలని చంద్రబాబు నాయుడు గారు. రైట్ అండి, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సచిన్ గారు. థ్యాంక్ యూ.